విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. 5గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఇద్దరిని అరెస్టు చేశారు. బాషా, వెంకట్ అనే ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. ఇక మరోవైపు ముగ్గురు నిందితులు సుబ్రహ్మణ్యం, డాక్టర్ శరత్ బాబు, కిడ్నీ స్వీకరించినటువంటి వెంకటేశంపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కిడ్నీ కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మధుబాబు అనే యువకుడిని విజయవాడకు చెందిన భాష సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. ఇక మధుబాబు అవసరాల్ని ఆసరాగా చేసుకున్న భాష కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికి ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని విజయ హాస్పిటల్స్ కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నారు. ఇక ఆపరేషన్ తర్వాత మధుబాబుకు 30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 1.10 లక్షలు ఇచ్చారు. ఇక మిగిలిన డబ్బు అడిగేసరికి స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్టు సంతకం చేశారని, ఇక మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ భాష బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు డాక్టర్ శరత్ బాబు భాషపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇటుగా విజయవాడ కిడ్నీ రాకెట్ అంశంలో పురోగతిని సాధించారు పోలీసులు. మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. మధు, గత కొన్నేళ్లుగా కూడా విజయవాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి కిడ్నీ రాకెట్ ఇప్పుడు దాంతో ఏదైతే ఉందో ఇది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే ఇటీవల ఏదైతే బాధితుడు గుంటూరు జిల్లా ఎస్పీకి ఇచ్చినటువంటి ఫిర్యాదు తోటి తీగలాగితే డొంక కదిలినట్లుగా ఒక్కొక్కటి కూడా అన్ని వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో కొన్ని ఆసుపత్రులు కిడ్నీ రాకెట్ ప్రధాన ఏదైతే బిజినెస్ గా కూడా ఈ రాకెట్ కొనసాగిస్తున్నారు. అయితే గతంలో కూడా అనేక కేసులు జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా దాన్ని వెలుగులోకి రానివ్వకుండా నిర్వీర్యం చేశారు వారికి ఉన్నటువంటి అధికార బలంతో. అయితే ప్రస్తుతానికి ఇటీవల జరిగినటువంటి కిడ్నీ రాకెట్ సంబంధించినటువంటి బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హోంమంత్రి అనిత కూడా దీనిపైన సీరియస్ గా స్పందించారు. తక్షణమే మొత్తం కోపీలాగే అందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి విజయ సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని మీద పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డాక్టర్ శరత్ తో పాటు పలువురి మీద కూడా ఇక్కడ ఏదైతే కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి బాసా, వెంకట్ వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద 5గురి మీద కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రహస్యంగా వీరిద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే కిడ్నీ రాకెట్ వ్యవహారం ఏదైతే ఉందో గతంలో విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు కిడ్నీ మార్పిడి కూడా సంబంధించి ఇక్కడ నుంచి అవయవాలు కూడా పంపించినట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు ఒక్కొక్కరిగా గుర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బాసా, వెంకట్ల పైన గతంలో కూడా అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో ఎంత గొప్పవారు ఉన్నా పెద్దవారు ఉన్నా సరే వదిలేటువంటి ప్రసక్తి లేదంటూ కూడా అటు అనిత ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలతోటి రంగంలో దిగినటువంటి పోలీసులుగా దీని అంతటినీ కూడా తవ్వుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వెంకట్, బాస ఇచ్చేటువంటి సమాచారం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.